గట్టిగా ఏమని అన్నాడంటే, ఏదైతే మా దాంట్లోకి వచ్చిన సభ్యుడు ఏమని అడిగిండు, అన్న మీరు అధికార పార్టీ మీరు చేతిలో లేదని మాట్లాడుతున్నారు కదా, చేతిలో లేదని అంటారు, మీరు అధికార పార్టీ అన్న మీతో అవుతుంది మీ చేతుల్లోనే ఉందన్న, మీరు మాకు చెప్పండి ఇప్పటివరకు మీ దగ్గర రాంది మాకు తప్పైంది క్షమించుండి అన్న అని అంటే ఏమన్నాడంటే అది లవడల పార్టీ, నేను పక్కా బీఆర్ఎస్లో వెగి అని చెప్పి అన్నమాట మాట్లాడిండు. కాంగ్రెస్ పార్టీ ఈయన కాంగ్రెస్ అన్న అధికార కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదా అని చెప్పి అన్నమాట. మా దాంట్లోకి అన్న మనిషికి ఆ మాట మాట్లాడాడు. అన్న తర్వాత గిట అందరం దండం పెట్టుకుంటూ అట్లా మాట్లాడకండి అన్న అని చెప్పి ఇంకో ఆయన గిట మా దాంట్లో ఏదైతే జేఏసీ సభ్యుడు ఉన్నాడో దండం పెట్టుకుంటూ అట్లా అనకండి అన్న పెట్టండి. ఇప్పుడు మీ డిమాండ్ ఏంది? మా డిమాండ్ ఏంటంటే నల్లవల్లి గ్రామంలో ఏదైతే మా శివారు కానుకొని ఉన్న భూములలో ఫారెస్ట్ అని చెప్పి ఏదైతే గవర్నమెంట్ భూమి భూమికి సర్వే నెంబర్ లేదు, ఏ నెంబర్ లేదు, ఆ భూమికి మా పంట పొలాలకు చేరువలో ఉన్న భూమిలో డంపింగ్ యార్డ్ వేస్తామని చెప్పి గవర్నమెంట్ ప్రతిపాదించింది. అప్పుడు ఎన్నడో అన్ని అగ్రిమెంట్లు అయినాయి, లేకపోతే అన్ని అనుమతులు వచ్చినాయి అని చెప్పి దొంగ కాయిదాలు పెట్టుకొని అంత దొంగ పర్మిషన్లు తీసుకొని మా దగ్గర వేయడానికి వస్తున్నారన్న. ఈ పనులు రాత్రికి మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి రాత్రి 12 గంటలకు 1 గంటకు అరెస్ట్ చేసి మొత్తం భయభ్రాంతులకు గురి చేసి 144 సెక్షన్ పెట్టి అక్కడ రాత్రి లేయింగ్ రోడ్ ఏదైతే దానికి కావాల్సిన రోడ్ ఉంటుందో ఫారెస్ట్ లకి రోడ్ వేసిరన్న. నైట్ మొత్తం అరెస్ట్ చేసిన తర్వాత మమ్మల్ని ఇప్పటి వరకు కూడా మొత్తం పోలీసుల నిర్బంధం అన్న. ఎక్కడ బయటకు వెళ్ళనియరు. ఒక ప్రెస్ వాళ్ళు వస్తే ప్రెస్ వాళ్ళని రానియారు. ఇప్పుడు ఈ మధ్య వారం 10 రోజుల నుండి రానిస్తారు. అంతకుముందు ఒక్క ప్రెస్ వాళ్ళని రానియాలి, ఎవరిని రాలేను. టవల్ ఎక్కిన మనం మేము చేస్తామని చెప్పి అంత బాధ. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచన చేసి గత ప్రభుత్వం చేసింది నిర్ణయము ఓరో చేసిరని చెప్పి అనుకోకుండా మా రైతుల మా గోడు వినాలని చెప్పి ఇప్పటికైనా ఈ డంపింగ్ యార్డు విషయంలో రివ్యూ చేసి ఇది వెనుకకు తీసుకొని డంపింగ్ యార్డ్ అనుమతులు రద్దు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అన్న. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా వస్తా, నేను కూడా తప్పకుండా రండి అన్న. ఓకే, థ్యాంక్ యూ. కూర్చోండి, కూర్చో.